ఆధ్యాత్మికతకి వాస్తవికతని జోడించి సామాన్యమైన మానవునికి కూడా తేలిగ్గా అర్థం చేసుకునే పరిభాషలో వ్యాఖ్యానం చేసిన వ్యక్తుల్లో ఈ ఆధునిక ఆధ్యాత్మికవేత్తలు ఓషో ఒకరు. సరే, విమర్శించే వాళ్ళు విమర్శించవచ్చు, అదొక అలవాటుగా ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు. కానీ మంచి ఎక్కడుంది, చెప్పిన దాంట్లో సత్యం ఎక్కడుంది అనే ఒక వివేచన చేయగలిగేవాడు. అట్లా నేను చెప్తున్నాను. సో ఓషో ఇచ్చిన ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఆ రోజుల్లో ఇప్పటికీ రిలవెంట్. అది దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడతాను, ఊరికే వినండి ఓషో ఏమంటున్నాడు. तुमसे कहता हूं इग्नोर करो और देखो जीवन कैसे बदलता है. సో ఇగ్నోర్ చేయండి, ఇది చాలా ముఖ్యమైన విషయం. నిజంగా మీరు ఇగ్నోర్ చేయడం మొదలు పెడితే మీ జీవితంలో ఎట్లాంటి పరివర్తన వస్తుందో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అంటాడు. लेकिन ध्यान रहे, इग्नोर करना कोई नफरत नहीं, इग्नोर करना कोई गुस्सा नहीं, इग्नोर करना कोई बदला नहीं, इग्नोर करना एक साधना है. సో ఇగ్నోర్ చేయడం అన్నది కోపమేమి కాదు, ద్వేషమేమి కాదు, ఇంకా చెప్పాలంటే అది ఒక సాధన. ये एक समझ है कि हर चीज पर प्रतिक्रिया देना जरूरी नहीं. అదొక అవగాహన, అంటే ప్రతి విషయానికి నువ్వు స్పందించాల్సిన అవసరం లేదు అని. हर व्यक्ति को जवाब देना जरूरी नहीं, ప్రతి हर बात వ్యక్తికి को दिल पर लेना जरूरी. ప్రతి వ్యక్తికి నువ్వు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రతి మాటని నీ హృదయం మీద ఆపాదించుకొని బాధపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. అయితే థామస్ గ్రే అనే ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. దాదాపు ఒక 200-300 సంవత్సరాల క్రితం 1742 ఆ ప్రాంతంలో ఒక ఫేమస్ కవిత రాశారు ఆయన, ఓడ్ అండ్ డిస్టాంట్ ప్రాస్పెక్ట్ ఆఫ్ ఈటన్ కాలేజ్ అని. సో దాంట్లో ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అనే ఒక ఫ్రేజ్ వాడారు. అంటే దాని కాంటెక్స్ట్ ఏమిటి అంటే, చిన్నపిల్లలు వాళ్ళ భవిష్యత్తులో రాబోయే కష్టాలు కానీ బాధలు కానీ తెలియకుండా ఉన్న కారణంగా సంతోషంగా ఉన్నారు. కొన్ని విషయాలు మనకు తెలియకపోతేనే చాలా ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. అన్నీ తెలుసుకోవడం ఎప్పుడు ఆనందాన్ని ఇవ్వదు అన్న కాంటెక్స్ట్లో. సో ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అన్న స్టేట్మెంట్ ప్రపంచంలో అంత సమయోచితమైంది కాదు, అంత కరెక్ట్ కాదు. కానీ ఆధ్యాత్మిక పరిభాషలో ఓషో చెప్పినట్టు ఇగ్నోరెన్స్ ఈజ్ అబ్సల్యూట్ బ్లిస్. సో ఇగ్నోర్ చేయమంటే దాని అర్థం కొన్ని ఇగ్నోర్ చేయమని, అంతా ఇగ్నోర్ చేయమని కాదు. ఏది ఇగ్నోర్ చేయాలి, ఏది ఇగ్నోర్ చేయొద్దని తెలియాలి. ప్రతిదానికి ప్రతిక్రియ, ప్రతిదానికి స్పందన, ప్రతిస్పందన, ప్రతిదానికి గొడవ, ప్రతిదానికి ఫీల్ అవ్వడం, ఇదంత మంచి పద్ధతి కాదు. సో ఇగ్నోర్ అంటే ఏవైతే అవసరం లేని విషయాలు ఉన్నాయో వాటిని మనసులోకి అనుమతించకూడదు అని. సో మనసు ఒక ద్వారం, అది గుర్తుపెట్టుకోండి, ఒక కిటికీ. అది కిటికీ ఓపెన్ చేసి పెడితే గాలి రావచ్చు, దుమ్ము రావచ్చు, లేకపోతే ఏదైనా రావచ్చు. హఠాత్తుగా పక్కన ఎవరో బోరేస్తున్నారు, ఆ బోరేస్తున్నప్పుడు చాలా చెత్త రేగింది, అప్పుడు మనం తలిపేసేస్తాం కదా. దానికి పరిభాష ఇగ్నోర్ అన్నది. ఇగ్నోర్ అంటే యు ఆర్ అబ్సల్యూట్లీ అవేర్ దట్ యు డోంట్ హ్యావ్ టు పే అటెన్షన్ టు ఇట్. చూసావు, విన్నావు, కానీ దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదన్న ఒక ఎరుక జనించింది. సో నీకెవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకో, ఆ గిఫ్ట్ నువ్వు తీసుకోకపోతే అది వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. అదొక రకంగా ఇగ్నోర్ చేయడం లాంటిది. ఓ గురువు ఓ శిష్యుడికి మధ్య జరిగిన చిన్న సంభాషణ ఉంటుంది. నన్ను చాలామంది తిడుతున్నారు, చాలా బాధగా ఉంది అంటే అప్పుడు గురువు ఒకటి ఇస్తాడు, తీసుకో అంటే నాది కాదండి అంటాడు. అట్లాగే తిట్టుంది చెప్పు అంటాడు. ఆ చిన్న స్పృహ ఎందుకు లేదు? మానవజాతి పరిణామ క్రమంలో అద్భుతమైన జన్మ తీసుకున్న ఓ మహామానవుడా, ఈ చిన్న విషయం తెలియకపోతే ఎట్లా? అందుకని ప్రతిదానికి స్పందించొద్దు. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అన్నది ఆధ్యాత్మిక పరిభాషలో అత్యున్నతమైన స్టేట్మెంట్. దీన్ని కూడా ఎవడన్నా తప్పు అన్నాడు అనుకోండి, వాడు తప్పకుండా సఫర్ అవ్వాల్సిందే. ఇక్కడ నువ్వు అన్ని విషయాలు తెలుసుకోవడానికి లేవు. ఇక్కడ చిన్న అనాలిసిస్. ఒక 100 ఏళ్ల క్రితం ఒకవేళ నువ్వు జన్మ తీసుకున్నావు అనుకో, అప్పుడు టీవీ లేదు, వాట్సాప్ లేదు, ఏమీ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు. అప్పుడు ఏముంది నీ చేతిలో? నీ జీవితం ఉంది, నీ ఇంద్రియాలు ఉన్నాయి, నీ చుట్టుపక్కల పరిసరాలు ఉన్నాయి, నీ చుట్టూ 10 మందో 15 మందో ఉన్నారు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియని కారణంగా చాలామంది ప్రశాంతంగా బతికి చచ్చిపోయారు. ఆ టైంలో యుద్ధాలు జరిగాయి, క్రూసేడ్స్ జరిగాయి.
ఆ పక్క ఊర్లోనే మారణ హోమం జరిగి ఉండొచ్చు, కానీ తెలియదు. ఏదో ఒక ఊర్లో వరదలు వచ్చి కొట్టుకుపోయి ఉండొచ్చు, తెలియదు. ఏదో ఒక నాలాల్లో కొంతమంది పిల్లలు కొట్టుకుని పోయి ఉండొచ్చు, తెలియదు. సోమాలియా ఆకలి చావు గురించి తెలియదు. ఎందుకంటే సోమాలియా ఉందనే తెలియనప్పుడు అందులో మనుషులు ఉంటారని, వాళ్ళకి సమస్యలు ఉంటుందని ఎట్లా తెలుసు? అందుకని ఆ రోజుల్లో ఇగ్నోర్ అంతగా చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే పట్టించుకోవాల్సిన అంశాలు బహుస్వల్పం. ఏముంటుంది, ఒక 100 ఏళ్ల క్రితం నువ్వు జన్మ తీసుకుంటే నీ లైఫ్, ఇప్పుడున్న ఇన్స్టాగ్రాము, వాట్సాప్, యూట్యూబ్, టీవీలు ఏమీ లేవనుకో, నెట్ఫ్లిక్స్, ప్రైమ్, సినిమాలు ఏమీ లేవు. నువ్వేం చేస్తావు పొద్దు నుంచి రాత్రి వరకు? అప్పుడు ఎవరన్నా ఒక మాట మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. రోజు చూసుకునే వ్యక్తులు కాబట్టి ఆల్మోస్ట్ జంతువులతో సమానంగా జీవించుంటారు. ఏం చేస్తావు నువ్వు చర్చించాలన్నా నీకు సమాచారం కావాలి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయని తెలిస్తే నువ్వు దాని గురించి చర్చిస్తావు. అదర్వైజ్ నువ్వు అది కూడా చర్చించవు. మనకు అట్లీస్ట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికలు అయ్యాయి కాబట్టి, న్యూస్ పేపర్స్ వచ్చాయి కాబట్టి తెలిసింది. అప్పుడు హాయిగా చెట్ల కింద కూర్చొని రకరకాల విషయాలు తెలుసో తెలియకో మాట్లాడుకున్నారు. అది ఒక 200 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మనం ఉన్నాం, అంతవరకు తెలుసు. కానీ ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఆర్థిక మాంద్యం ఏమిటి, ఏది అభివృద్ధి చెందుతున్న దేశం, ఏది అభివృద్ధి చెందడం లేదు, మన ఆర్థిక పరిస్థితి ఎంత, మన జీడిపి ఎంత, పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత, ఈ ఫిస్కల్ ఇయర్ బడ్జెట్ ఎంత, పంచవర్ష ప్రణాళికలు ఏమిటి, ఏమీ లేదు. సో అదొక సమాచార అభావం. ఆ సమయంలో మనిషి బాగున్నాడు. నాకు తెలిసిన ఒక ముసలావిడ ఉండేది, ఆమెకి ఏమీ తెలియదు, ఎప్పుడు హ్యాపీగా ఉండేది. ఆమెకు తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా లేదు. నేను అంటున్నాను, తెలుసుకోకూడదని కాదు, కానీ దాన్ని హృదయం మీదకి తీసుకోకు. ప్రతిదానికి స్పందించి బుర్ర ఖరాబ్ చేసుకోకు. తెలుసుకుంటున్నది నిన్ను నువ్వు చెడగొట్టుకోవడానికి కాదు, అర్థం చేసుకోవడానికి. ఇది నాకు అవసరము, ఇది నాకు అవసరం లేదు, ఇది నాకు ఎప్పటికీ అవసరం రాదు అని తెలుసుకున్న చిన్న విచక్షణ ఉండాలి కదా. అందుకని ఇగ్నోర్ చేయడం అంటే నువ్వు ఓడిపోవడం కాదు, బలహీనత కాదు, నిన్ను నువ్వు కాపాడుకోవడం, నీ శాంతిని కాపాడుకోవడం. సో జీవితంలో అందరికీ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. జరిగే సంఘటనలు ఒకటి, దానికి నువ్వు ఇచ్చే స్పందన రెండవది. సంఘటనలు మన చేతిలో లేవు. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం జరుగుతుంది, ప్రస్తుతం పాలిటిక్స్ ఉన్నాయి, ప్రస్తుతం ఏదో జరుగుతుంది, నీ చేతుల్లో లేదు. ఎవడు నీ పక్కింటి వాడు తిట్టాడు, నీ మీద దుమ్మెత్తి పోశాడు, నీ చేతిలో లేదు. కానీ ఏది నీ చేతిలో ఉంది, ఎలా స్పందించవచ్చు అన్నది నీ చేతిలో ఉంది. సో ప్రతి శబ్దానికి స్పందించే మనసు అలసిపోతుంది అనేది ఒక పాత జన్ సామెత. కొన్ని శబ్దాలను ఇగ్నోర్ చేయాలి. సో ఇగ్నోర్ చేయడం అన్నది ఒక ఉన్నతమైన మానసిక అవస్థ అని నేను చెప్పాలనుకుంటున్నాను మీకు. సో ఓషో ఈజ్ రైట్, ఇగ్నోర్ కర్నా సీఖో. ఇగ్నోర్ చేయడం అన్నది ద్వేషము కాదు, బలహీనత కాదు, లేకపోతే ఏమీ కాదు. అదొక కళ, ఒక ఆర్ట్. నీ చుట్టూ జరిగే రకరకాల విషయాల్ని సందర్భోచితంగా పట్టుకో, వాటిని అప్పటికప్పుడే సాల్వ్ చేయి, ఆ తర్వాత మర్చిపో, మనోశూన్యతలోకి రా. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అన్నీ అంటే ప్రాపంచిక విషయాలు, వాటిని తన మీద అప్లై చేసుకున్నవాడు ఆనందంగా ఉండే అవకాశం లేదు. విషయాన్ని తెలుసుకో, దాన్ని ఒక అడుగు దూరంలోనే ఉంచు, దాన్ని పరికించు, దాన్ని అవలోకనం చేసుకో, దాన్ని మళ్ళీ పక్కకు నెట్టేయి, నీ పనిలో నువ్వు ఉండు. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. అందుకని ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్. కుటుంబ సభ్యులారా, దయచేసి ప్రతి మాటను పట్టించుకోకండి. ఇంతకుముందు ఒక షార్ట్ చూశాను ఎవరు, ఇప్పుడు లాస్ట్కి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఆధ్యాత్మికత అంటే ఒక్కటే విషయం చెప్తారు, మీరు గుర్తుపెట్టుకోండి. నీ మనస్సుని నువ్వు అర్థం చేసుకోవడం మాత్రమే ఆధ్యాత్మికత. ప్రతిక్రియ వద్దు అని చెప్పే సందర్భాలు చాలా వస్తాయి. ఇప్పుడున్న అందరు ప్రవచనకారులు అక్కడికి రావాల్సిందే. ప్రతి దాన్ని మనసుకు తీసుకోవద్దు అని చెప్పవలసిందే. నీ పనేదో నువ్వు చూసుకో అని చెప్పవలసిందే. మనస్సు శరీరము కలిసేటట్టు పనిచేయి, ఆ కలయికని యోగం అని చెప్పవలసిందే. అక్కడికి రావాల్సిందే. అన్ని శాస్త్రాల సారము అంతే, అందులో ఏ సందేహం లేదు. అతను ఏం చెప్పాడు, నిజంగా నీ కుటుంబాన్ని ప్రేమిస్తే వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు అలా అంగీకరించు. ఎప్పుడైతే అంగీకరించలేదో అప్పుడే కాన్ఫ్లిక్ట్ వస్తుందని. సో ఇగ్నోర్ చేయమంటే దాని అర్థం అందరినీ వదిలేసిపోమని కాదు.
ఎంతవరకు పట్టుకోవాలో అంతవరకు పట్టుకో, ఎంత చెప్పాలో అంత చెప్పు, ఆ తర్వాత వదిలేయి, బాత్ కథ. చాలా రోజుల తర్వాత కంటిన్యూస్గా పెయింటింగ్స్ వేస్తున్నాను, రకరకాల ఫ్లవర్ పాట్స్, అట్లా ఎంజాయింగ్ రీసా రసోయిస్.